హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అయితే మన వీడియోలో మనమండి ఇది పట్టు శారీ మీద బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ మనము డిజైన్ చేసుకోబోతున్నాము. ఇదైతే మనకి 40 ఇంచెస్ చెస్ట్ కొలతలతో చేసుకోబోతున్నామండి. ఇక్కడ మనము ఫోల్డింగ్ ఇలా వేసుకుంటున్నామండి. మడత మన సైడ్ ఉండాలి, ఆపోజిట్ ఎడ్జెస్ ఉండాలండి. ఇటు సైడ్ ఓపెన్స్ ఉండాలండి. ముందుగా బ్యాక్ పీస్ కట్ చేసుకుందామండి. మనకి బ్యాక్ పీస్ వచ్చేసరికి లెంత్ 14.5. ఇక్కడ మనము 15.5 పెట్టుకుంటున్నామండి. 14.5 కావాలి, 15.5 పెట్టుకుంటున్నాము. మనకి చెస్ట్ వచ్చేసరికి 40 ఇంచెస్ అండి. అంటే మనకి by 4 వేసుకుంటే 10 వస్తుంది. 10 ప్లస్ ఒక 2 ఇంచెస్ కానీ లేదంటే ఒక 1.5 ఇంచ్ అయినా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. లేదు మీ క్లాత్ తక్కువ ఉందంటే మీరు ఖచ్చితంగా ఒక 1 ఇంచ్ అయినా కూడా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 1.5 ఇంచ్ అంటే 11.5 పెడుతున్నానండి. ఇక్కడ కూడా అదే మార్క్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నెక్ విత్ షోల్డరు 6 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం 6 పెట్టుకున్నప్పుడు ఇక్కడ కూడా 6 ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి నెక్ పార్ట్ 3 ఇంచెస్ పెట్టుకుందామండి. మిగతాది షోల్డర్కి పెట్టుకుంటున్నాము. 3 ఇంచెస్ నెక్, 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకుంటున్నామండి. మనకి నెక్ డెప్త్ బ్యాక్ సైడ్ 9 ఇంచెస్ ఉందండి. ఇలా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి 9 ఇంచెస్ అయినా కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఇక్కడ హాఫ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోండి. దీని దగ్గర నుంచి దీనికి ఇలాగా రౌండ్ గీసేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే, బాగా వచ్చిన వాళ్ళైతే ఆటోమేటిక్గా ఇలా గీసేసుకుంటారండి. ఇది ఒక చిన్న ట్రిక్ మాత్రమే. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి రౌండ్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనము 1.5 ఇంచ్ మార్క్ ఎక్కువ పెట్టుకున్నాం కదండి. జస్ట్ ఊరికే గుర్తు పెట్టుకోండి. ఇక్కడికి ఇప్పుడు మనకి ఆమ్ హోల్ ఎంత రావాలి? ఆమ్ హోల్ 18 ఉందండి. 9 రావాలి మనకి. ఇక్కడికి చూద్దామండి ఒకసారి. ఖచ్చితంగా 9 వచ్చేసిందండి. ఈ 1.5 ఎక్స్ట్రా పీస్ 9 వచ్చేసింది. ఈ విధంగా మనము పెట్టుకోవాలి. ఈ పీసు బ్యాక్ పీసు మనం ఇక్కడ క్యాన్వాస్ వేసుకుంటాం కాబట్టి ఈ పీసు ఇంతవరకు మాత్రమే కట్ చేసి తీసుకునేద్దామండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుందండి. బ్యాక్ పోర్షన్ తీసేసామండి. ఇక్కడ కింద సైడు మనం ఇలా పీస్ వేసుకున్నప్పుడు మనకి రైట్ సైడు ఇక్కడ బ్యాక్ వస్తుందండి. అలాగే ఈ పైన సైడ్ మనము హ్యాండ్స్ తీసుకుంటాము. ఇప్పుడు హ్యాండ్స్కి మార్కింగ్ వేసుకుందామండి. ఇలా పెట్టుకున్నాము. ఇలా పెట్టుకొని హ్యాండ్ కోసము మార్కింగ్ వేసుకుంటున్నాము.
హ్యాండ్స్ లెంత్ 10.5 అండి. మనము 11.5 పెట్టుకుంటున్నాము. ఇక్కడికి మార్క్ వేసుకున్నాము. ఇక్కడ వచ్చి 5.5 లూజ్ ఉందండి. 7 పెడుతున్నాను. ఇదే లైను ఇక్కడికి ఉందండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నానండి ఆర్మ్ హోల్ కోసము. 8 ఇంచెస్ ఉందండి. మనకి దాదాపుగా 6 ఆర్మ్ హోల్ తీసుకున్నప్పుడు ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రానే క్లాత్ ఉండాలండి. కానీ ఇక్కడ మనకు అంత లేదు. అందువల్ల ఇక్కడ నేను చంక బిట్స్ వేసుకోబోతున్నాను. ఇప్పుడు మీరు కొలుచుకున్నా తెలుస్తుందండి మీకు. కరెక్ట్గా 9 ఉంది. ఇక ఇక్కడ చంక పీసు ఎక్స్ట్రా లోపల క్లాత్ కోసము వేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ వేసాము. ఇది డౌన్ మార్కింగ్ వేసాము. ఇక్కడ నుంచి ఇది కట్ చేసేసుకుంటున్నామండి. ఇలాగా కట్ చేసేసాము. ఇంకా దీనికి చంక పీసులు కాస్త వేసుకున్న తర్వాత ఈ షేపు ఇలా తీసేసుకుందామండి. ముందు చంక పీసులు వేసుకుందాము, తర్వాత ఈ క్రాస్ తీసేసుకుందాము. అప్పటికి హ్యాండ్ పని అయిపోతుందండి. ఇంకా ఫ్రంట్ మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పీసు దాదాపుగా బ్యాక్ పీస్ కంటే కూడా పీసు దీనికంటే మనం ఎటు తిరిగి ఒక 2 ఇంచెస్ క్రాస్ బెల్ట్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ 2 ఇంచెస్ మనము లెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఎలా కట్ చేసుకోవాలంటే దీన్ని ఇలా 2 ఇంచెస్ మట్ చేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ సైడ్ క్రాస్ బెల్ట్ లాగా అవుతుందండి ఈ పార్ట్. దీన్ని ఇంకా క్రాస్ గా పెట్టుకుందామండి. ఇందులోనే దీని వెంబడి వేసేసుకుందామండి. ఇదైతే మనకి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఉండాలండి. ఎలాగో నెక్ ఇక్కడికి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ నుంచి పీసు ఇలా స్ట్రైట్ గా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అండి. ఇది కూడా బాక్స్ వేసేసుకుంటున్నాము. ఈ బాక్స్ మనకి ఫ్రంట్ పీస్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఎక్కడ నుంచి ఇది ఫ్రంట్ నెక్ కట్ అవ్వాలంటే ఇక్కడికి మనం 3 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదండి. ఇదే 3 ఇంచెస్, ఎక్కువ చేంజ్ ఏమి ఉండదండి. ఈ 3 ఇంచెస్ నుంచి ఇది ఫ్రంట్ పీస్ కి షోల్డర్ వస్తుంది. ఇది నెక్ ప్లేస్ అవుతుంది. ఈ నెక్ ప్లేస్ మనము క్యాన్వాస్ వేసుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇలాగే కట్ చేసేసుకుందాం. ఇది నెక్ ప్లేస్ అండి. మనం ఈ పీస్ ఇలాగే కట్ చేసేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ కి ఒక 1/2 ఇంచి లోపలికి మార్కింగ్ వేసుకుంటున్నామండి. ఇంక ఈ పీస్ కట్ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నెక్ వచ్చేస్తుందండి మనకు. ఈ పార్ట్ ఇక్కడ నెక్ వచ్చేస్తుంది. ఇది మరలా మనం క్యాన్వాస్ పెట్టుకున్న తర్వాత కట్ చేసుకుందాం. కట్ చేసేసుకున్నామండి. ఇది ఫ్రంట్ పీస్ అన్నమాట. ఈ క్రాస్ బెల్ట్ల కోసము ఒక సైడు 3.5 అండి. 3.5 మార్కింగ్ చేసుకుంటున్నాము. ఈ ఎడ్జ్ లో 2.5. ఇక్కడ ఎంత క్లాత్ కావాలంటే మనము 10 మనకు చెస్ట్ రౌండింగ్ ప్లస్ 1.5 11.5 వేసుకున్నామండి. 10 ఇంచులు ఇక్కడ తీసుకుంటే మనకు సరిపోతుందండి. 1.5 ఇంచి మనము ఇక్కడ షేప్ దగ్గర వేస్తాం కదండి, క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి 10 ఇంచెస్ వేసుకుంటే చాలు మనకి. ఇక్కడ 2.5.
అక్కడ 3.5, ఇక్కడ 2.5 మార్కింగ్ చేసేసుకునేసి ఇక్కడ నుంచి క్రాస్ ఇలా తీసేసుకోండి. ఇది క్రాస్ బెల్ట్ అండి. క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకున్నామండి. ఇది బ్యాక్ నెక్ కోసం అండి క్యాన్వాస్ తీసుకున్నాము. క్యాన్వాస్ 6 ఇంచెస్ విడ్త్, 12 ఇంచెస్ లెంత్ తీసుకున్నామండి. ఇక్కడ 3 ఇంచెస్ నెక్ కోసం పెట్టుకున్నానండి. మిగతాదంతా షోల్డర్ కోసం పెట్టుకున్నాను. ఇక్కడ నెక్ డెప్త్ అయితే మనకి 9 కావాలండి. 9 కావాలి. అయితే ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదండి మనకు, కాబట్టి 9.5 పెట్టుకుంటున్నానండి. నైన్ అండ్ హాఫ్ పెట్టానండి. ఇలా బాక్స్ గీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా బ్రాడ్గా ఇక్కడికి నెక్ తీసుకున్నానండి. ఇక్కడ నుంచి ఇలా షేప్ తీసుకున్నాను. ఇది కావాల్సిన నెక్. దీని అంతటికి ఒక 1 ఇంచ్ మనము లేదా 1 ఇంకాలు అలాగా ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి క్యాన్వాస్కి. అలవాటు ఉండే వాళ్ళైతే నేరుగా గీసేసుకోవచ్చండి. ఇలా మొత్తం పెట్టుకునేసి ఆ డాట్స్ని ఇలా కలుపుకుంటూ ఇలా గీసేసేయండి. ఈ క్యాన్వాస్ని కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ షేప్లో నెక్ తీసుకున్నామండి. ఇంకా ఫ్రంట్ నెక్ ఇంతే అవుతుంది కదండి. ఈ నెక్ మాత్రము మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ డెప్త్ 7 ఉందండి. 7కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ కూడా మనకి కావాల్సిన రీతిలో ఇలా షేప్ గీసేసుకోండి. మీరు బాక్సెస్ అయినా తీసుకోవచ్చండి, లేదంటే ఇలా అలవాటైతే వేసేసుకోవచ్చండి. దీనికి కూడా ఒక 1 ఇంచ్తో ఇలా వేసేసేయండి. ఇవి ఒక సైడ్ లెఫ్ట్, ఒక సైడ్ రైట్ వస్తుందండి. ఇవి మనం కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ సైడ్ది అండి. ఇది బ్యాక్ సైడ్ది. ఎలా పేస్ట్ చేస్తామో చూద్దాం. ఇది సెంటర్ అండి. ఈ సెంటర్కి చిన్న మార్క్ ఇలా పెట్టేసుకోండి. మీకు అది సెంటర్ అని ఇది కట్ ఉంది కదండి, గుర్తొస్తుంది. ఇది ఆ సెంటర్ లైన్ అండి. ఒక సైడు ఇలాగా మనకి గమ్ ఉంటుందండి. ఆ గమ్ముది క్లాత్ మీద పెట్టేసేయాలి. ఇలాగా ఈ ఐరన్ బాక్స్తో దీన్ని ఇలా స్టిక్ చేసేసేయండి. ఊరికే స్టిక్ అయిపోతుందండి, గమ్ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. దీన్ని ఇలాగా పెట్టేసేసి ఇలాగా స్టిక్ చేసేసేయండి. కాస్త
గట్టిగా ప్రెస్ చేసేసారంటే వేడికి అంటుకునేస్తుందండి. ఇలాగా స్టిక్ అయిపోతుంది. అదే విధంగా ఫ్రంట్ పీసులు కూడా స్టిక్ చేసుకుందాం. పీసులు అండి ఇలా ఉన్నాయి. ఇది ఒక సైడ్ది, ఇది ఒక సైడ్ది. మీకు సెంటర్ వచ్చేసింది కదండి. అలాగే ఈ సెంటరు కట్ చేసేసుకుందాం. ఒక సైడు, ఈ సైడ్ గమ్ ఉందండి. ఇది కరెక్ట్ అన్నమాట. ఇంకా దీని మీద కూడా ప్రెస్ చేయాలి. ఇది ఒక పద్ధతి అండి. దీని మీద క్లాత్ కుట్టేసి మనము నెక్ వేసే పద్ధతి కూడా ఇంకొక పద్ధతి ఉంది. మన వీడియోలు చాలా వరకు ఉన్నాయండి, 100+ వరకు ఉన్నాయి. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బిగినింగ్ నుంచి చూసారంటే మీకు బ్లౌజ్ కట్ చేయడము, స్టిచ్ చేయడము అన్నీ ఉన్నాయండి. ఇలాగా ప్రెస్ చేసేసాము. ఈ హ్యాండ్స్కి చంక పీసులు ఉన్నాయి కదండి, అవి కాస్త వేసేసుకుందాము. ఈ 2 క్రాస్ బెల్ట్లు అండి మనకు. ఈ పీసులు మనము ఇక్కడ చంక పీసులకి వేసేసుకుందామండి. ఇలాగ జాయిన్ చేసి తిప్పేసుకుంటే ఇది ఇలాగా పొడవు వస్తుందండి. మెయిన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగా చిన్న చంక పీసులు వేసేసుకున్నామండి. ఇంకా దీన్ని కట్ చేసేసుకుందాం. ఇలా పెట్టేసుకున్నామండి. మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి కట్ చేసేస్తున్నాము. ఇది సెంటర్ మార్కింగ్ అండి. హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ క్రాస్ తీసుకున్నాం కదండి, అక్కడికి కట్ చేసేసుకున్నాము. కట్ చేసుకున్నాక ఇవి ఫ్రంట్ సైడ్కి రావాలని చిన్న మార్కింగ్ పెట్టుకుంటున్నామండి. సెంటర్ మార్కింగ్ పెట్టాము, ఫ్రంట్ సైడ్ మార్కింగ్ కూడా పెట్టేసాము. హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా దీనికి ఒక 2 పాయింట్స్ మార్జిన్ పెట్టుకునేసి ఈ మొత్తము కట్ చేసుకుందామండి. ఇలా పెట్టేసి మనము మెయిన్ క్లాత్ లో కట్ చేసేసుకున్నామంటే చాలా క్లాత్ వేస్ట్ అయిపోతుంది. అందుకని కుట్టుకునే దానికి మార్జిన్ పెట్టుకుంటున్నామండి. దీన్ని కాస్త వదులుకునేసి కుట్టుకునే దానికి ప్రొవిజను పాదమైన ఇవి కూడా కట్ చేసుకున్నామండి. ఇంకా మెయిన్ క్లాత్ వేసుకొని ఇవి పెట్టుకుందామండి. ఈ పెద్ద బార్డరు హ్యాండ్స్కి పెడుతున్నామండి. ఈ చిన్న బార్డరు నడుముకు పెట్టుకుందాము. హ్యాండ్స్ ఇలా పెట్టేసుకునేసి ఒక 2 పాయింట్స్ ఎక్కువగా కట్ చేసేసుకుందామండి. హ్యాండ్స్కి పెద్ద బార్డర్ పెట్టుకున్నాము. మెయిన్ క్లాత్ కాస్త ఎక్కువ వదిలే కట్ చేసుకుందామండి. ఎందుకంటే మనం కుట్టుకున్న తర్వాత ట్రిమ్మింగ్ చేసేసుకుందాం. ఇక్కడ కంపల్సరీ ఫోల్డింగ్ రావాలండి. అందుకే మనము ఇట్లా ఫోల్డింగ్ పెట్టి వేసుకున్నాము. బ్యాక్ కూడా అయిపోయిందండి. ఇంకా ఫ్రంట్ పీస్ కట్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పీసులు ఉన్నాయి కదండి, ఇంకా దీన్ని పెట్టేసి ఇలాగా మనము క్రాస్ కట్ చేసుకోవడమే. ఇంకా మనం ఏమి ఇంకా ఆలోచించుకోవాల్సిన పని లేదండి. ఇంకా దీని వెంబడి ఒక 2 పాయింట్స్ ఎక్స్ట్రాతో కట్ చేసుకున్నామంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రంట్ పీసులు. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మనము లెస్ చేసుకోవాలండి. ఈ పార్ట్ మనకి తక్కువ రావాలి కాబట్టి కటింగ్ లో ముందుగానే ఇలాగా ఒక 1 ఇంచ్ కట్ చేసేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ గా ఈ ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది.
ఇవన్నీ అటాచ్మెంట్ చేసుకొని బ్లౌజు ఇంకొక వీడియోలో స్టిచ్ చేద్దామండి. ఈ విధంగా పేపర్ కటింగ్ లేకుండా మనము డైరెక్ట్గా బ్లౌజు ఎలా కట్ చేయాలో చూసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.